సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు అండ్ రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్స్‌తోని గాని, లేకుంటే మా సబ్‌స్క్రైబర్స్‌తోని మాట్లాడుతున్నప్పుడు అసలు ఎందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిది? అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? లేకుంటే డైరెక్ట్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? అంటే ఈరోజు వచ్చేసి డీటెయిల్‌గా చెప్తా ఫ్రెండ్స్. అంటే ఎవరికి ఏది సూట్ అవుతది అనేది ఒక డీటెయిల్‌గా చెప్తా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి వీడియోలో అసలు స్టోరీ చెప్తాను. అసలు ఆ స్టోరీ ఎమోషన్ అనేది ఎమోషన్ ఎలా ఉంటది? అటాచ్‌మెంట్ అంటే ఒక మన ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎలా అటాచ్ అవుతాం అనేది. అండ్ ఎమోషన్స్ ఇన్ డైరెక్ట్ స్టాక్స్, ఒకవేళ మనం స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎమోషన్స్ ఎలా అటాచ్ అవుతాయి? అండ్ మ్యూచువల్ ఫండ్‌లో కూడా సేమ్. అంటే స్ట్రక్చర్ అంటే స్టాక్స్‌కి ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటది? అండ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటది? అండ్ సర్వైవల్ అంటే కంపౌండింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డైరెక్ట్ స్టాక్స్. అంటే మనము లాంగ్ రన్‌లో మనము వెల్త్ క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ సర్వైవ్ కావాలి. ఆ సర్వైవ్ అవుతేనే మనం కంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది తీసుకోగలం. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్‌లో ఎక్కువ వేసుకుంటామా? లేకుంటే డైరెక్ట్ స్టాక్స్‌లో ఎక్కువ వేసుకుంటామా? అని చెప్తా ఫ్రెండ్స్. అంటే రియల్ కేస్ నా పోర్ట్‌ఫోలియో గురించి చెప్తా ఫ్రెండ్స్. నా పోర్ట్‌ఫోలియో అండ్ నేను లాస్ట్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా. కాబట్టి అసలు ఏది నెగెటివ్ ఎక్కువ ఉంది? మ్యూచువల్ ఫండ్సా? లేకుంటే స్టాక్ ఇన్వెస్టింగా? అండ్ ఫైనల్‌గా నాకు కన్క్లూడ్ అయితే ఫ్రెండ్స్, అది నా ఒపీనియన్. అంటే మనము ఏది చేస్తే మంచిది అని చెప్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే స్టోరీ ఏంది ఫ్రెండ్స్ అంటే, సపోజ్ ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అతని దగ్గర మంచి మంచి పెద్ద కార్ ఉంది. అతను మంచి డ్రైవర్ ఉంది. ఏంటంటే ఆ డ్రైవరు ఒకసారి ఏంటంటే కార్ తీసుకొని కూరగాయలకు వెళ్తాడు. ఆ కూరగాయలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రోజు సండే ప్లస్ రష్ ఎక్కువ ఉంటుంది. అతను కూరగాయలు తీసుకొని వచ్చేటప్పుడు ఏంటంటే వెనుక నుంచి ఆటో వచ్చి ఆ కార్ని అనేది స్క్రాచ్ చేస్తుంది, అంటే టచ్ చేస్తుంది. ఈ టచ్ చేయడం వల్ల ఏంటంటే కార్కి అనేది స్క్రాచ్ అంటే చిన్న గీత పడుతుంది. అతను ఏంటంటే డ్రైవరు అరే మా ఓనర్ తిట్టాడేమో అని భయపడి అతను ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే సార్ ఇట్లా కారు గీత పడేదంటే అసలు అతను చాలా సీరియస్. ఏం దీని అసలు నువ్వు ఆ రద్దీ ప్లేస్ కదా, నువ్వు మెల్లగా నడపొచ్చు కదా, తెలియదానికి అని కోపం అవుతాడు. అలా కోపం అయినప్పుడు ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అతని ఒక కార్ అనేది అతని అటాచ్మెంట్, అంటే అతనికి చాలా ఇష్టమైన ఎమోషన్ అన్నట్టు. ఇది ఒక కేసు. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఎమోషన్ అనేది ఒక వస్తువు పైన కూడా అటాచ్మెంట్ పైన ఎమోషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ టైంలో అతను అంటే ఆ బిజినెస్ మ్యాన్ ఓనరు ప్లస్ అలా కొడుకు ఇద్దరు కలిసి ఒక మీటింగ్కి వెళ్ళారు కార్లోకి వెళ్ళి మీటింగ్కి వెళ్ళి కంప్లీట్ చేసుకుని వస్తున్నప్పుడు వెనకంగా సేమ్ అలాంటిది ఆటో వచ్చి గుద్దింది. అలా గుద్దినప్పుడు ఏంటంటే కారు యొక్క డోర్కి అనేది కొంచెం ప్రెస్ అయ్యి కొంచెం డెంట్ వచ్చింది. అలా అందులో వాళ్ళ అబ్బాయి కూడా లోపల కూర్చుంది కాబట్టి ఎమ్మడే కారు సైడ్ తీసుకొని ఎమ్మడే అతను కారు ఓపెన్ చేసి నీకేం కాలేదు కదా అని అడుగుతాడు వాళ్ళ కొడుకును. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అతను కారు కంటే అతని యొక్క కొడుకు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు విషయంలో డ్రైవర్తో మాట్లాడినవి ఏం మాట్లాడంటే కార్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు కొడుకు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం చేస్తున్న వస్తువు కానీ, మనం చూస్తున్న వస్తువు కానీ, లేకుంటే మనకున్న ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మనము దాని యొక్క అటాచ్మెంట్ పైన మనం డిపెండ్ అయ్యి మన యొక్క ఎమోషన్ అనేది. ఇదే విధంగా మనం ఒకవేళ ఇదే ఎమోషన్స్ను ఒకవేళ స్టాక్స్లో కానీ, లేకుంటే మ్యూచువల్ ఫండ్లో కానీ ఏ విధంగా అప్లై చేస్తానో చెప్తాను ఫ్రెండ్స్. ఎమోషన్ మనము ఒకవేళ డైరెక్ట్ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఒకవేళ మనకు స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉండి, ఒకవేళ మీకు మంచిగా హైలీ స్కిల్డ్ ఉండి ఇంటెలిజెంట్ అయితే మాత్రం మీరు బయింగ్ స్ట్రాటజీ, సెల్లింగ్ స్ట్రాటజీ తెలిసి ఉంటే మీరు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే డాక్టర్స్ కానీ లాయర్స్ అని ఉంటారు. కాబట్టి వాళ్ళకు టైం ఉండదు. కాబట్టి వాళ్ళు ఫండమెంటల్ అనాలిసిస్ చేయడం కానీ, టెక్నికల్ అనాలిసిస్ చేయడం కానీ చాలా కష్టం వాళ్ళకు. కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ స్టాక్స్లోకి వెళ్ళకుండా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ వాళ్ళకి స్ట్రాటజీ తెలియకుంటే, ఒకవేళ స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు వాళ్ళకి లాస్ వస్తుంటుంది. లాస్ వచ్చినప్పుడు ఏంటంటే అటాచ్మెంట్ ఎమోషన్ అనేది, అరే మనం అనాలిసిస్ చేసిన స్టాక్ చాలా మంచిది, మనం చాలా ఫండమెంటల్గా తెలుసుకొని కొన్నాము, కాబట్టి మనం కొన్న స్టాక్ ఎప్పుడు కిందికి పోదు అని అంటారు ఫ్రెండ్స్. కాబట్టి స్టాక్ మార్కెట్లో పైకన్నా అవ్వచ్చు, కిందికన్నా అవ్వచ్చు. కిందికి ఎంతగానో జీరోకి అవ్వచ్చు, పైకి అయితే ఎంతైనా హైక్ అవ్వచ్చు. కాబట్టి స్టాక్ మార్కెట్లో అంటే డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్ట్రాటజీ ఉంటేనే మనము అందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. స్ట్రాటజీ లేకుంటే మనము మన క్యాపిటల్ కోల్పోతాం. క్యాపిటల్ కోల్పోయినప్పుడు మనం ఎక్కువ లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేయలేము. సపోజ్ నీకు స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంది, కానీ నీ దగ్గర టైం లేదు. ఒకవేళ అలాంటప్పుడు నువ్వు ఒకవేళ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, మ్యూచువల్ ఫండ్ ఏంటంటే మనం అమౌంట్ అనేది ఒక మ్యూచువల్ ఫండ్ హౌస్లో మనం ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అంటే త్రూ ఎస్ఐపి కానీ, లేకుంటే త్రూ లంసమ్ కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు ప్రతి ఫండ్కు. ఆ ఫండ్ మేనేజర్ కింద చాలా టీం ఉంటుంది. అంటే అనలిటికల్ టీం ఉంటుంది, ఫండమెంటల్ టీం ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తారు, లాజికల్ ఉంటారు, ప్లస్ వాళ్ళకు ఇండస్ట్రీ గురించి ఐడియా ఉంటుంది.
వాళ్ళు ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎప్పుడు వాళ్ళు అక్యుమిలేట్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళు ఎగ్జిట్ కావాలి అనేది తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసే ఒక కంపెనీ కూడా చాలామంది రివ్యూ చేస్తారు. అలాంటప్పుడు నెగిటివ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అండ్ ఎట్ ద సేమ్ టైం మనము ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫండ్ను చూడడానికి ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్ ట్రస్టీ ఉంటుంది. ఆ ట్రస్టీ బోర్డు చెక్ చేస్తుంది వాళ్ళు ఏం స్టాక్స్ కొంటున్నారు, ఏమి స్టాక్స్ అమ్ముతున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం సెబీ అప్రూవల్గా ఉంటుంది. అంటే సెబీ గమనిస్తుంటుంది. అంటే సెబీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారా, ఒకవేళ వాళ్ళు ఏమన్నా మ్యానిపులేషన్ చేస్తున్నారా, ఏమన్నా అంటే నార్మల్ రిటైల్ ఇన్వెస్టర్స్ని వాళ్ళు ఏమన్నా ట్రాప్ చేస్తున్నారా, ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఎక్స్పెన్స్ రేషియో అంటే వాళ్ళు మేనేజ్ చేసినందుకు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని కూడా చెక్ చేస్తారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే రెగ్యులేటింగ్ అండ్ మానిటరింగ్ టీమ్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు చాలా వరకు మన యొక్క ఎమోషన్స్ను వాళ్ళు మేనేజ్ చేస్తారు. అంటే ఎందుకంటే ఏదైనా సరే వస్తువు పైన అటాచ్మెంట్ ఎమోషన్ లేకుంటే వాళ్ళకు సిస్టమేటిక్గా వెళ్ళి వాళ్ళకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు రెగ్యులర్ ఒక ప్రాసెస్ ప్రకారం వాళ్ళు దాన్ని చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి దానివల్ల వాళ్ళకి ఏంటంటే క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. అదే నువ్వు డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నెగిటివ్ ఉంటే మాత్రం మీరు నెగిటివ్లో అంటే మన క్యాపిటల్ పోగొట్టుకోవాలని ఎవరు ఇష్టపడరు. కాబట్టి నెగిటివ్లో మనకు స్ట్రాటజీ లేకుంటే మనకి ఇంకా నెగిటివ్ వచ్చి 50%, 80% కూడా మార్కెట్ పడ్డప్పుడు మన పోర్ట్ఫోలియో మన స్టాక్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రీసెంట్గా మార్కెట్ పడుతుంది కాబట్టి చాలా స్టాక్స్ 50%, 60% అనేది కరెక్ట్ ఉన్నాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ దగ్గర హైలీ స్కిల్డ్ ఉంటేనే మాత్రమే మీరు అలాంటి గేమ్లోకి ఎంట్రీ కావాలి. ఎందుకంటే హైలీ స్కిల్డ్ గేమ్ ఆడినప్పుడు ఒకవేళ నీకు బియర్ మార్కెట్ వచ్చినప్పుడు దానికి ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుంటే మీకు క్యాపిటల్ అనేది పోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఏంటంటే మనము డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనము హైలీ స్కిల్డ్ కాకుంటే మనం ఒక వేరే ఫ్రెండ్స్ చెప్పారను, లేకుంటే యూట్యూబ్లో వీడియోలు చూసి టిప్స్ ఉన్నాయని, లేకుంటే వేరే వాళ్ళు చెప్పే లాజిక్లు పెంచి మనం కొంటాం. కానీ ఒకవేళ వాళ్ళు చెప్పే లాజిక్ కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది ఆ టైంలో. కానీ లాంగ్ టర్మ్లో ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనే స్ట్రాటజీ ఎవరైనా చెప్పగలరు, కానీ స్టాక్స్ అమ్మే స్ట్రాటజీ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెరగడం కానీ తగ్గడం కానీ ఎమోషన్స్ పైన డిపెండ్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్టాక్ ప్రైస్ అనేది డిస్కౌంటింగ్ మిషన్. అంటే ఫ్యూచర్లో మన కంపెనీ యొక్క రిజల్ట్స్ అంటే ఫండమెంటల్ మంచిగా ఉన్నాయా, ఫ్యూచర్లో దానికి ప్రాఫిట్ వస్తుందా అంటే దానికి ఫ్యూచర్లో యొక్క ప్రైస్ అనేది ఈరోజే డిస్కౌంట్ చేస్తారు. కాబట్టి స్టాక్ మార్కెట్లో అనేది ఒక డిస్కౌంటింగ్ మిషన్. ఇలా డిస్కౌంటింగ్ మిషన్లో మనం ఒకవేళ చేస్తున్నప్పుడు మనం అనలిటికల్ స్కిల్స్ లేకుంటే మాత్రం మనము డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం లాస్ అయ్యే ఛాన్సే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే మ్యూచువల్ ఫండ్కు ఒక సిస్టమేటిక్ క్యాష్ వస్తుంటుంది ఎవ్రీ మంత్. కాబట్టి దానికి ఒక ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో ఉంటుంది. అండ్ దానికి ఒక ఆడిట్ టీమ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత క్యాష్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా కాంపిటేటివ్ ఇండస్ట్రీ. కాబట్టి ప్రతి ఫండ్ మేనేజరు వాళ్ళ యొక్క బెంచ్ మార్క్తో, అంటే ఒకవేళ లార్జ్ క్యాప్ అయితే నిఫ్టీ అనేది బెంచ్ మార్క్ ఉంటుంది, స్మాల్ క్యాప్ అయితే నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ స్మాల్గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళ యొక్క బెంచ్ మార్క్ను బీట్ చేయడానికి ట్రై చేస్తారు, లేకుంటే అట్లీస్ట్ బెంచ్ మార్క్ను రిటర్న్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ అలాంటప్పుడు లాంగ్ రన్లో మనకు మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్ అయితే ఒక 12 to 13% వస్తుంది, ఇండెక్స్ కంటే 1% ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఒకవేళ అది మిడ్ క్యాప్ అయితే మాత్రం 12 to 15% వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే స్మాల్ క్యాప్ అయితే మాత్రం 15 to 20% వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇదంటే లాంగ్ రన్లో. కాబట్టి మనము మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు యావరేజ్గా ఇండెక్స్ రిటర్న్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్ మంచిగా ఉంటే మాత్రం ఆ స్టాక్ వితిన్ 2 years 3 years డబల్ కావచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్లో అంత డబల్ కావాలంటే అట్లీస్ట్ 5 to 6 years అనేది పడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి స్ట్రక్చర్ ఏంటంటే మనకు స్టాక్ మార్కెట్లో ఐడియా ఉంటే, స్టాక్ మార్కెట్ నువ్వు కరెక్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలంటే నీకు ఒక ఐడియా ఉంటే మాత్రం నువ్వు లాంగ్ రన్లో కూడా నువ్వు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మ్యూచువల్ ఫండ్ రిటర్న్ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఇది వన్ ఆఫ్ ది రేర్ గేమ్. అంటే చాలా మందికి చేయలేరు. ఎందుకంటే చాలామంది కొన్నిసార్లు ఎఫ్డీ రిటర్న్ కూడా తెలియకపోతారు స్టాక్ మార్కెట్లో. కాబట్టి లాంగ్ రన్లో ఒకవేళ నువ్వు వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే మాత్రం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ మనము ప్రతి ఒక్కరు సపోజ్ మనం ఎవరెస్ట్ ఎక్కాలంటే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్, ఎవరైనా ఎక్కొచ్చు ఎవరెస్ట్. కానీ ఎవరెస్ట్ ఎక్కాలంటే మనం మెడికల్గా ఫిట్టా లేదా? ఎందుకంటే చాలామంది మెడికల్గా ఫిట్టే ఉంటారు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఇంకా మెడికల్గా ఫిట్టే ఉంటారు. కాబట్టి
మనము హ్యూజ్ ప్రాబబిలిటీ ఉన్న గేమ్ ఆడితేనే మంచిది. కాబట్టి లాంగ్ రన్లో మనకు మార్కెట్ గురించి ఎక్కువ ఐడియా లేదు, అనాలిసిస్ స్కిల్ లేదనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ రన్లో మంచివి. ఎట్ ద సేమ్ టైం వాటి యొక్క స్ట్రక్చర్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పే కాన్సెప్ట్ మీకు మంచి అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంటే సర్వైవల్ అండ్ కంపౌండింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్టింగ్. సర్వైవల్ అంటే ఏంటంటే మనము బతకడం అన్నట్టు. యాక్చువల్గా ఏంటంటే ఒకవేళ మన ఇన్వెస్టింగ్ జర్నీలో మనం లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మనం ఎక్కువ కాలము జర్నీ చేయాలి, అంటే ఎక్కువ కాలం మనం అందులో కొనసాగాలి. అలా కొనసాగేదంటే మనం పెరిగినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ చూసాం కాబట్టి మనకు ఆపర్చునిటీ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం అలాంటప్పుడు ఆపర్చునిటీ తీసుకొని మనము ఎక్కువ వెల్త్ క్రియేట్కి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ స్టాక్స్లో ఏంటంటే మనకు లాంగ్ రన్లో మనకు నాలెడ్జ్ ఉండి మనకు ఐడియా ఉంటే మంచిగా స్టాక్ పికింగ్ ఉంటే మాత్రం మనము లాంగ్ రన్లో డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ని కూడా రిటర్న్లో బెట్ చేయొచ్చు. కానీ ఇది అందరికీ సాధ్యమైన పని కాదు, ఎందుకంటే కొంతమందే చేయగలరు. ఎందుకంటే అందరికీ ఈ ఐడియా, ఈ గేమ్ అనేది చాలామంది తెలియదు. కాబట్టి లాస్ట్ ఒక 30-40 ఇయర్స్లో మనం ఏంటంటే మ్యాక్సిమం రిటర్న్ అనేది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అనే కంపెనీలో ఓన్లీ 10% మనకు మంచిగా రిటర్న్ ఇస్తాయి. 10% ఆఫ్ కంపెనీసే 80-90% రిటర్న్ వస్తుంది, అంటే మామూలు ఇండెక్స్లో ఉన్న స్టాక్స్. కాబట్టి మనకు ఆ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ను మనము దాని స్టార్టింగ్ లెవెల్లో అంటే కంపెనీ చిన్నగా ఉన్నప్పుడు మనం పిక్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే అది వెరీ హ్యూజ్ ఫోర్కాస్ట్ చేయాలి. కాబట్టి ఆ ఫోర్కాస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇదేంటంటే ఇది రేర్ కేస్ అన్నట్టు. కొంతమందికి అది సాధ్యం అవుతుంది అండ్ మిగతా వాళ్ళకైనా సాధ్యం కాదు. కాబట్టి లాంగ్ రన్లో ఒకవేళ నువ్వు వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం నీకు మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తారు కాబట్టి ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తారు. ఎట్ ఏ సేమ్ టైం వాళ్ళకు ఐడియా ఉంటుంది, అంటే స్టాక్ కొనడం అమ్మడం అనేది చాలా అలాగ ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే యావరేజ్గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మనము స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ మనకు స్ట్రాటజీ ప్రకారము బై సెల్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఎవ్రీ టైం మనము లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఇవ్వాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 1.25 lakh ఎగ్జామ్ట్ అనేది రిమైనింగ్ అమౌంట్ అనేది 12.5% మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది ఇవ్వాలి. ఇది కామన్. కానీ ఒకవేళ అదే మ్యూచువల్ ఫండ్లో వాళ్ళు ఒకవేళ అలా స్ట్రాటజీ ప్రకారం వెళ్ళకుంటే వాళ్ళు స్టాక్స్ అనేది అమ్మేస్తుంటారు. అలా స్టాక్స్ అమ్మేసినప్పుడు ఒకవేళ వాళ్ళు మళ్ళీ వచ్చిన ప్రాఫిట్ పైన వాళ్ళు మ్యూచువల్ ఫండ్ మేనేజరు ఎటువంటి ట్యాక్స్ పేమెంట్ చేయరు. వాళ్ళు ఏంటంటే వచ్చిన ప్రాఫిట్ను అగైన్ వాళ్ళు మళ్ళీ మన మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవిలో రిఫ్లెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళు మళ్ళీ స్టాక్స్ కొంటారు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ కాస్ట్ కానీ లేకుంటే ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ అనేది ఇండివిజువల్ అంటే డైరెక్ట్ స్టాక్స్లో చేసినప్పుడు ఎక్కువ మొత్తంలో మనం పేమెంట్ చేయాలి. అదే మ్యూచువల్ ఫండ్లో అది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ ఎవరైతే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ రిడీమ్ చేస్తారో వాళ్ళే దానికి ట్యాక్స్ పేమెంట్ చేస్తారు. కాబట్టి లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్లో వచ్చే ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనం డైరెక్ట్ స్టాక్స్ కంటే. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే మనము విన్ కావడానికి ఏంటంటే ప్రాబబిలిటీ గేమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది. ఎందులో సరే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, స్టాక్ మార్కెట్ కానీ లేకుంటే రియల్ ఎస్టేట్ కానీ లేకుంటే గోల్డ్ కానీ సిల్వర్ ఏదైనా సరే, ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాబబిలిస్టిక్ గేమ్. అంటే ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ ఎందులో ఉంటే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి మనకి ఏంటంటే లాంగ్ రన్లో మనం ఎక్కువసార్లు విన్ అవుతాం. అలా ఎక్కువసార్లు విన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువసార్లు ప్రాఫిట్ వస్తుంది. ఆ ఎక్కువసార్లు ప్రాఫిట్ రావడం వల్ల మనం అగైన్ మళ్ళీ మన క్యాపిటల్కి యాడ్ చేస్తాం. కాబట్టి దానివల్ల మనకు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, దాని ఏమంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల మనం లాంగ్ రన్లో ఎక్కువ వెల్త్ అనేది క్రియేట్ చేస్తాం ఫ్రెండ్స్. కానీ ఇది చాలా లాజికల్ ఫండమెంటల్ ఇది రీజను. కానీ ఈ క్యాపిటల్ రొటేట్ ఎవరు చేయగలరు? క్యాపిటల్ రొటేట్ చేయాలంటే వాళ్ళకు లాజికల్ అనేది ఉండాలి. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఫండమెంటల్ ఒక లాజిక్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎమోషనల్గా కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సొంత డబ్బులు కాదు కాబట్టి వాళ్ళకు సిస్టమేటిక్గా ఒక రూల్స్ ప్రకారం అని ఫాలో అవుతారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు మానిటరింగ్ బాడీ చాలా ఉంటుంది. అంటే సెబీ మానిటర్ చేస్తుంది, ఆ మ్యూచువల్ ఫండ్ హౌస్ కూడా మానిటర్ చేస్తుంది, అండ్ అనలిటికల్ టీమ్ ఉంటుంది. కాబట్టి చాలామంది చెక్ చేస్తారు. కాబట్టి ఎర్రర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే సపోజ్ మనం కార్లో పోతున్నాం, చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో కారు యాక్సిడెంట్ అనేది కామన్. కానీ అదే ఒక ఫ్లైట్ క్రాష్ అవ్వడం అనేది కామన్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే కారు అనేది మనం ఎవ్రీడే చెక్ చేయలేము.
ఎందుకనంటే మనం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మంచిగా ఉండాలి కారు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనకు పోతున్నప్పుడు బ్రేక్ ఫెయిల్ కావడం కానీ లేకుంటే గాలి పోవడం కానీ నడుస్తుంటుంది. అలాంటప్పుడు యాక్సిడెంట్ అయ్యి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అదే ఫ్లైట్కు ప్రతిరోజు చెక్ చేస్తారు, ఎందుకంటే దానికి ఒక సిస్టమేటిక్ రూల్స్, రెగ్యులేషన్స్, మానిటరింగ్ బాడీ ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్ అంటే క్రాష్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది రెగ్యులేటింగ్ బాడీ ఉంటుంది, లేకుంటే వాళ్ళకు టీం ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్కు చెక్ చేయడానికే చాలామంది చెక్ చేస్తారు కాబట్టి ఎర్రర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఎర్రర్ చాలా తక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది, తక్కువ ఉంటుంది ఆల్వేస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే మనం ప్రాబబుల్ గేమ్ అనేప్పుడు ఇది కూడా ఒక స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఏంటి మీద మీకు ఐడియా ఉంటుంది. ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్, అంటే మామిడి చెట్టుకి ఏంటంటే ఒక 10 పండ్లు ఉన్నాయి. ఇక్కడ టార్గెట్ ఏంటంటే సపోజ్ మన దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి, దాన్ని మనము ఆ 10 పండ్ల నుంచి మనం కొన్ని పండ్లు తీసుకోవాలి, కొట్టి రాయితో కొట్టి తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఏంటంటే ఒక డైరెక్ట్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకవేళ పక్కన వేరే చెట్టు సేమ్ మామిడి చెట్టు, దానికి ఏదైనా 200 కాయలు ఉన్నాయి, 200 పండ్లు ఉన్నాయి, మామిడి పండ్లు. ఆ 200 మామిడి పండ్లు దగ్గర 2 రాళ్ళు ఉన్నాయి, కానీ ప్రాబబుల్ ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ దేనికి ఉంటుంది అంటే 200 కాయలున్న ఆ చెట్టును కొట్టి దాని నుంచి పండు తీసుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో విన్నింగ్ పాసిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి లాంగ్ రన్లో మనకు స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ ఐడియా లేకుంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా పోయి మనం లాంగ్ రన్లో మనం ఎక్కువ వెళ్తేనే క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి కాంపౌండింగ్ ఎఫెక్ట్ కానీ లేకుంటే వెల్త్ క్రియేషన్ కానీ కావాలంటే మనం ఆ జర్నీలో సర్వైవ్ కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే రియల్ కేస్ ఇది నా పోర్ట్ఫోలియో. యాక్చువల్గా ఏంటంటే నేను లాస్ట్ ఒక 8 years నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను స్టాక్ మార్కెట్లో. అండ్ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, అండ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. అండ్ ఏంటంటే మనము కొన్నిసార్లు ఏంటంటే మనకు లాజిక్ ఉంటుంది స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. లాజిక్ ఉండేది మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేసుకుంటాం, దాన్ని ఎక్కువ అంటే అలొకేషన్ ఎక్కువ ఇస్తాం. అలా ఎక్కువ అలొకేషన్ ఇచ్చినప్పుడు రీసెంట్గా మార్కెట్ పడిపోతుంది కదా, పడిపోయినప్పుడు ఏంటంటే కొన్ని స్టాక్స్ 75% నెగిటివ్, 30%, 40%, 80% నెగిటివ్ ఉన్నది. కానీ మన లాజిక్ ప్రకారం ఉన్నది, మనం ఏమనుకున్నాం అది మళ్ళీ పెరుగుతుంది అనుకున్నాం. కానీ కొన్ని స్టాక్స్ నేను చెప్తున్నా రియల్గా మీరు జాగ్రత్తగా ఉండండి. రిలాక్సో అనేది మంచి స్టాక్, మనకు అందరికీ తెలుసు. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్ మంచి స్టాక్ అని మనకు అందరికీ తెలుసు. అందులో నేను ఎక్కువ అలొకేషన్ ఇచ్చిన, అది ఇప్పుడు ఏంది 60%, 50% నెగిటివ్లో ఉంది. కాబట్టి అలొకేషన్ ఎక్కువ ఇచ్చిన మన పోర్ట్ఫోలియో మొత్తం నెగిటివ్ అయింది. అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే నెగిటివ్ తక్కువ ఉంది. దీన్ని బట్టి ఏమవుతుంది ఏంటంటే మనము స్టాక్ పికింగ్ అనేది అంత ఈజీ కాదు, అది కొంతమందికి సాధ్యమవుతుంది. ఆ స్కిల్ నేర్చుకొని ఆడితే మంచిది, మీకు తెలియకుంటే మాత్రం అలొకేషన్ అనేది మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఇస్తే మంచిది ఫ్రెండ్స్. ఇందులో వచ్చి ఫ్రెండ్స్ ఏంటంటే నేను స్టాక్స్లో ఎంత ఉందంటే నా నెగిటివ్ అనేది 40%, అంటే 100 రూపాయలు పెడితే దాని వాల్యూ ఎంత 60 రూపీస్, అంటే 40% నెగిటివ్ ఉంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో -6%, ఇంట్లో 34% తక్కువ ఉంది. ఎందుకనంటే ఇది ప్రొఫెషనల్లీ మేనేజ్డ్. ఇక్కడ ఏంది మనం మేనేజ్ చేసుకుంటాం డైరెక్ట్ స్టాక్స్లో. దానివల్ల మనకి ఏంటంటే దేనికి ఎక్కువ వేయాలని తెలియదు, మనకు దేనికి తక్కువ వేయాలని తెలియదు. కాబట్టి మనం అనుకున్న దానికి ఎక్కువ ఇస్తాము, కానీ అనుకున్న దానికి ఎక్కువ వల్ల అది నెగిటివ్ అయింది అనుకో, చాలా ఎక్కువ నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మాత్రం more than 20 lakhs ఫ్రెండ్స్. కాబట్టి మీరు కొంచెం లాజికల్గా ఆలోచించి కొంచెం చూసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. కాబట్టి మనము తెలియకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ అలొకేట్ చేస్తే మంచిది. అండ్ కన్క్లూజన్ తెలుసు ఫ్రెండ్స్, ఇది నా ఒపీనియన్. ఏంటంటే మనకు ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ ఉంటే ఎక్కువ విన్ అయ్యే ఛాన్స్ ఉన్న గేమ్ ఆడితే మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న చెప్తా ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్. మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు ప్రమోటర్ మంచి అదన కాదా, మనం మంచి అదన సెలెక్ట్ చేసుకున్నాము. కానీ కొన్నిసార్లు మనకు అది రివర్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటివి, ఎస్ బ్యాంక్ కానీ లేకుంటే ఫ్యూచర్ రిటైల్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనకు నెగిటివ్ వచ్చిన క్యాపిటల్ మొత్తం ఎరోడ్ అయిపోయింది. ఎస్ బ్యాంకు 300 రూపాయల స్టాక్ వచ్చేసి 5 రూపీస్ పడిపోయింది. అదే నువ్వు ఫ్యూచర్ రిటైల్ వచ్చేసి 400 రూపీస్ స్టాక్ వచ్చేసి లాస్ట్ 4 రూపీస్ పడిపోయింది. మనం ఎందుకంటే ఫండమెంటల్ మొత్తం చేంజ్ అయ్యి మనం ఎగ్జిట్ అయిపోయినాం, కాబట్టి మన క్యాపిటల్ మొత్తం అక్కడ ఎరోడ్ అయిపోయింది. కాబట్టి స్టాక్ పికింగ్ అనేది కొన్నిసార్లు మనం అనుకున్న లాజిక్ ప్రకారం పోదు. కానీ సపోజ్ ఇలాంటి స్టాక్స్ని వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు, ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఏమైతే వాళ్ళు నెగిటివ్లో ఉంటే అమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనలాగా ఫీలింగ్స్ అంటే ఏముండవు, యాజ్ ఎ స్ట్రాటజీ ప్రకారం అమ్మేస్తారు. అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్కి ఎప్పుడు ఎస్ఐపీలు, లంసమ్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకు గుడ్ విన్నింగ్ స్టాక్స్కు ఎక్కువ యాడ్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉంటారు. అలా యాడ్ చేయడం వల్ల కొన్నిసార్లు నెగిటివ్లో ఉన్న స్టాక్స్ అమ్మినా కూడా, అంటే లాస్లో ఉన్న స్టాక్స్ అమ్మినా కూడా వాళ్ళకు పాజిటివ్ ఉన్న స్టాక్స్ ఎక్కువ పాజిటివ్ అవుతాయి. కాబట్టి వాళ్ళకి యావరేజ్గా మనకి రిటర్న్ అనేది ఇండెక్స్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఏ విధంగా అంటే సపోజ్ మనకు చెరువు ఉంది ఫ్రెండ్స్, చెరువులో నీళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి, మనం ఆ చెరువు నీళ్ళు తాగలేము, ఎందుకంటే బై డిఫాల్ట్ మనం తాగలేము. అదే నదిలో నీళ్ళు డ్యామేజ్ అవుతాయంటే కావు, ఎందుకంటే ఎప్పుడు ఫ్లో అవుతుంటాయి కాబట్టి డ్యామేజ్ కూడా అది చెడు వాటర్ మొత్తం పోతుంది కాబట్టి ఎప్పుడు ఫ్రీగా ఉంటాయి, ఫ్లో అవుతుంటాయి కాబట్టి దానివల్ల మనకు వాటర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది, ప్యూరిటీ పోయే ఛాన్స్. అండ్ ఇదే విధంగా మ్యూచువల్ ఫండ్లు ఏంటంటే క్యాష్ ఫ్లో ఎప్పుడు వస్తుంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ విన్నింగ్ స్టాక్స్ వాళ్ళకు ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కువ యాడ్ చేస్తారు. ఒకవేళ బియర్ మార్కెట్ ఉంటే మాత్రం వాళ్ళు మంచి అవకాశం తీసుకొని మంచి హ్యూజ్గా క్యాపిటల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా యాడ్ చేసుకొని లాంగ్ రన్లో రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి వాళ్ళు వెల్త్ క్రియేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫైనల్ నా ఒపీనియన్ అంటే మీకు స్టాక్ మార్కెట్ గురించి డైరెక్ట్ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఐడియా లేకుంటే మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 2-3 years చూసి అప్పుడు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్స్ చదువుకుంటూ నేర్చుకొని మంచిగా వెల్ నోన్ కంపెనీస్ కొనుక్కుంటే మీరు లాంగ్ రన్లో స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ మంచి అనిపిస్తే మాత్రం ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, మ్యూచువల్ ఫండ్లో కానీ స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ నేను చెప్పే కాన్సెప్ట్ మీకు మంచి అనిపిస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవ్రీ వీక్ ఒక వీడియో రిలీజ్ చేస్తుంటాను. దానివల్ల ఏంటంటే మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చి మీరు ఎటువంటి ఫైనాన్షియల్గా ట్రబుల్ పడకుండా అండ్ ఎటువంటి ట్రాప్లో ఉండకుండా మీరు మంచిగా లాజికల్ థింక్ చేస్తారు కాబట్టి లాంగ్ రన్లో మీకు ఎక్కువ వెళ్తే చేసుకో ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.